హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మా వీడియోని ఇంత ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే విజయనగరం వెళ్తున్నాము. మా ఆడపడుచు అన్నయ్యని పండగకి వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళని పండగకి పిలిచేసి చిన్న షాపింగ్ కూడా ఉందిలేండి. దారిలో షాపింగ్ కూడా చేసేసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చేద్దామని బయలుదేరి వెళ్తున్నాము. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళని పండగకి పిలిచేసాము, షాపింగ్కి బయలుదేరిపోయాం అనమాట. మధ్యాహ్నం అయిపోయింది, షాపింగ్ బయలుదేరాం. చూసారు ఇక్కడ మనకి మన విజయనగరం బోర్డు కనిపిస్తుంది కదండి. చాలా చాలా బాగుందండి. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు విజయనగరం చాలా డెవలప్ అయిపోయింది. ఎంత బాగుందంటే ఇంకా నైట్ టైం కూడా నేను వీడియో తీసాను అనమాట. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ అసలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది వీడియో. ఇంకోండి అక్కడ పెద్ద చెరువు ఉంటుంది కదా, అంగోండి అదంతా లైటింగ్. మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ షాపింగ్ బయలుదేరితే ఈవినింగ్ అయిపోయిందనమాట. షాపింగ్ చేసి టిఫిన్కి వెళ్తున్నాము బయట తినేద్దామని. అలా వెళ్తున్నప్పుడు ప్రతి షాపింగ్ మాల్ కూడా ఎంత కలకల్లాడుతుందో అసలు, చాలా చాలా బాగుంది. ఎంత కలకల్లాడుతూ కనిపిస్తుంది సూపర్ ఉంది నిజంగా. అసలు ఎక్కడైనా షాపింగ్ మాల్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఐ లవ్ విజయనగరం. లైటింగ్లో కూడా సూపర్ ఉంది. మొత్తం షాపింగ్ మాల్స్ నాకు అసలు చూసి ఉండలేక ఒకసారి వీడియో తీద్దామని అలా తీస్తున్నా. అసలు ఎక్కడ మెయిన్ టిఫిన్ చేద్దామంటే అసలు ఎక్కడ ఖాళీ లేదనమాట. అంతా బిజీ, ఖాళీ లేదు, చాలా బిజీగా ఉన్నాయి హోటల్స్. ఎక్కడ దొరుకుతుంది అనుకుంటూ మేము వెళ్తున్నాము. చూడండి అదే పెట్రోల్ బంకులు కూడా చాలా చాలా బిజీగా ఉన్నాయి. అమ్మో, మార్నింగ్ షాపింగ్కి వెళ్తే ఈవినింగ్ బయటకు వస్తాం అనమాట, అంత బిజీ ఉంది. మేమైతే టిఫిన్ షాప్కి అంతా వెతుక్కొని వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. చూడండి అక్కడ ఒక ఫౌంటైన్ ఉంది, గాంధీ గారు అందరూ ఉన్నారు, చాలా బాగుంది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఒక కారులో, మేము ఒక కారులో, ఇద్దరం 2 కార్స్లో బయలుదేరాం అనమాట. అలా వెళ్తూ 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 ఒక మంచి ఐ లవ్ విజయనగరం లైటింగ్తో చూసారా మళ్ళీ వచ్చింది, ఎంత బాగుందో చూసారా, సూపర్ ఉంది కదా. ఇదంతా మొత్తం రోడ్ అంతా లైటింగ్తోనే పెట్టారు, లైట్స్తో, చాలా బాగుంది. మేమైతే ఆ వీడియో తీయడం కోసం మళ్ళీ మా వారు టర్నింగ్ తిప్పారు, మళ్ళీ తీసాను. ఇంకోండి మార్నింగ్ మనం చూసామా, మళ్ళీ ఈవినింగ్ లైటింగ్లో చూడండి మన విజయనగరం బోర్డు అసలు ఎంత బాగుందో చూసారా, చాలా చాలా బాగుంది. అంగండి వాటర్ ఫౌంటైన్స్ అయితే ఎంత బాగున్నాయో, ఒకటి మించి ఒకటి ఉన్నాయి. అసలు ఎంత సూపర్గా ఉన్నాయంటే నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇవే కాదు, ఇంకా చాలా చాలా చూడాల్సిన విజయనగరంలో అయితే చాలా ఉన్నాయండి. ఏదో అంగోండి నేనేమో ఓపెన్ టాప్ అనమాట, అంగో ఎక్కి మరీ వీడియో తీసాను మన కోసం. మనకి ఇక్కడ ఒక ఐనాక్స్ కూడా ఉందండి. ట్రాఫిక్ విపరీతమైన ట్రాఫిక్ అండి. అసలు ఆ ట్రాఫిక్లో వీడియో తీయడం చాలా కష్టంగా ఉంది మాకు. అలాగే కాస్త ఓపిక పట్టి తీశారు. అదిగోండి మర్చిపోయాను చూపించడం, జగ్గు చూడండి, ఒక జగ్గు ఉండి అందులోంచి వాటర్ పడుతుంది, కింద చూడండి కప్పు ఉంటుంది. ఎంత బాగుందంటే అసలు ఒకదాని మించి ఒకటి. మేము మొత్తానికి అయితే రెస్టారెంట్కి వచ్చేసాము. అది కోనసీమ రుచులంట, అన్లిమిటెడ్ 139 రూపీస్ అనమాట. ఏ టిఫిన్ తిన్నా మన ఇష్టం, మనకు కావాల్సినంత. ఇది ఇంతే తినాలి, ఇంత లిమిట్గా తినాలి అట్లా ఏం లేదు, మనకి ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇంకోండి మా అన్నయ్య హాయ్ చెప్తున్నారు మనకి, మా వారు, పాప,
పాప మేము చాలా అలసిపోయి ఉన్నామండి షాపింగ్ చేసి. అందుకే కాస్త నీరసంగా ఉన్నాం. కొంచెం ఫేసులు జిడ్డుగా ఉన్నాయి, చూసి భయపడకండి. ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎంట్రన్స్ ఎంత ఎంత అంటే చాలా బాగుంది. తను చూడండి మొత్తం ఎంట్రన్స్ అంతా కూడా అది కాస్త ఫ్రీగా ఉంది కనుక మేము వీడియో తీసుకోగలిగాం, లేకపోతే కాస్త పార్కింగ్ అయితే ఇబ్బందులండి. ఇంకోండి మా ఆడబడుచు మా అందరికీ కూడా హాయ్ చెప్పేస్తున్నారు. అన్నయ్య మేము అందరం లోపలికి వెళ్ళిపోయి అన్లిమిటెడ్ లేదన్నారు. సో అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం మొత్తం 5 ఐటమ్స్ చెప్పామన్నమాట. అదంతా ఇంకొంచెం చూడండి విడివిడిగా మళ్ళీ నేను వీడియోస్ తీసుకున్నాను. చాలా అసలు ఆ స్మెల్ అయితే సూపర్ అండి. గారెలు, బోండాలు, ఇడ్లీ చాలా బాగున్నాయండి నిజంగా. కోనసీమ రుచులు అన్నందుకు అంతే టేస్ట్ వచ్చాయన్నమాట. చిట్టి చిట్టి పెసరట్లు, దెబ్బ రొట్టి, బెల్లం పాకం ఇలా. మేమైతే మాత్రం 5 ఐటమ్స్ చెప్పుకున్నాం. ఆర్డర్ ఇచ్చిన ఒక 10 మినిట్స్కే ఇచ్చేసారులేండి. మా తర్వాత ఇంకా మళ్ళీ చాలా రష్ అయిపోయింది. ఇంకొన్ని పెరుగు గారెలు అవి ఇవి. మా తర్వాత ఇంకా చాలా రష్ అయిపోయింది రెస్టారెంట్. ఇంకొన్ని మా వారు ఫస్ట్ తీసుకొచ్చేసారు ఘీ మసాలా దోశ. ఇది ఫస్ట్ ఆయన వెళ్ళి ఘీ మసాలా దోశ తెచ్చేసారు. ఇవి చూసారా, ఇంకోండి ఇది బెల్లం పాకం, దెబ్బ రొట్టి, ఇది పొట్టిక్కలు. ఇంకోండి ఇవి పొట్టిక్కలు భలే ఉన్నాయి చూడటానికి, పేరు వెరైటీగా ఉంది. ఇంకోండి ఇది కోనసీమ మసాలా దోశ, ఇది చిట్టి మినపట్లు. ఇది ఇంకోండి మా ఆడపడుచు తింటున్నారు, అది చిట్టి మినపట్లు. అన్నయ్య తింటుందేమో కోనసీమ మసాలా దోశ. ఇది ఇంకోండి ఈ ఎంట్రన్స్ స్టార్టింగ్ ఉన్నది పొట్టిక్కలు, పూరి. మొత్తం ఇలా 5 ఐటమ్స్ చెప్పామన్నమాట. అదంతా మేము షేర్ చేసుకొని తిన్నాం. చట్నీలు అయితే అదిరిపోయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. నేను వీడియో తీస్తున్నాను, వీళ్ళందరూ ఒక్కొక్కటి తిని సూపర్ అంటున్నారు. నాకేమో ఆకలేసేస్తుంది. త్వరగా బాగుందని చెప్పేసి నేను తిందామని వెయిట్ చేస్తున్నాను అనమాట. మా పాప బెల్లం పాకం, దెబ్బ రొట్టె తింటుంది. ఇంకోండి నేను పూరి, లాస్ట్ నాకు పూరి ఉంది. ఇంకోండి పూరి తింటున్నాను. మా వారు నాకు అర్థం చేసుకొని తీసేసుకున్నారు. చాలా బాగుందండి నిజంగా. ఇంకోండి సూపర్ ఉంది. ఇంకోండి ఇవే పొట్టిక్కలు. ఇలా మనకి ఇస్తరాకుల్లో పెట్టేసి ఇస్తారనమాట. అచ్చు ఇడ్లీలా ఉంటుంది కానీ అలా కాదు, కానీ చాలా టేస్ట్. ఇడ్లీకి దీనికి కొంచెం డిఫరెంట్ అయితే ఉంది. ఎంత స్మూత్గా మెత్తగా ఉన్నాయో చూడండి, చాలా చాలా బాగుంది. ఇది నేను చట్నీలో కాదు బెల్లం పాకంలో కూడా ట్రై చేశాను, సూపర్ ఉంది. చూడండి ఒకసారి అంతా మొత్తం. మీరు ఎవరైనా విజయనగరం వెళ్తే మాత్రం కోనసీమ రుచులు అయితే ట్రై చేసేయండి. టిఫిన్ అన్లిమిటెడ్ 130 రూపీసే. మనకి ఇక్కడ వచ్చేసి రుషికొండ దగ్గర ఉందండి, ఎండాడి దగ్గర ఉంది అనుకుంటా. ఒకసారి మనకి ఏం కావాలన్నా యూట్యూబ్ని అడిగితే చెప్పేస్తుంది టక్కున అనమాట. అందుకోండి స్పెషల్ కోనసీమ దోశ, అది చాలా టేస్ట్ ఉంది, సూపర్ ఉంది. నాకు చాలా ఎంకరేజ్ చేశారు వీళ్ళందరూ. ఇంకోటి మర్చిపోయింది, దెబ్బ రొట్టె చూసారా, బొగ్గుల పొయ్యి మీద ఎలాగా చేస్తున్నారో. ఇదంతా మన ముందే చేసి ఇస్తారనమాట. వేడిగా కావాలని వేడిగా, కొందరు చల్లగా ఇష్టపడతారు కదా, అలా మన ముందే అంతా టిఫిన్ రెడీ కూడా అవుతుంది. చాలా నీట్గా చేస్తున్నారు ప్రతిదీ కూడా. విజయనగరం వెళ్తే ఒకసారి ఆ రుచులన్నీ టేస్ట్ చేసేయండి, మర్చిపోకండి. బాగుంటేనే నేను ఇలా చెప్తాను అనమాట, లేకపోతే అసలు చెప్పను. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.